బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. రెండో రోజు పూర్తిగా ఆట జరగ్గా మూడో రోజు వర్షం అంతరాయం కలిగించింది. ఆట మధ్యలో పలుమార్లు వర్షం రావడం అభిమానులతో పాటు ఆటగాళ్లకు విసిగి తెప్పించింది. దీంతో కేవలం 30 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ 33 పరుగులు, రోహిత్ శర్మ 0 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 394 పరుగులు వెనకబడి ఉంది. మూడో రోజు వర్షార్పణం కావడం టీమిండియాకు కలిసి వచ్చింది. లేకుంటే ఆసీస్ పేసర్ల విజృంభణతో మిగిలిన వికెట్లను కూడా గంటన్నర లోపు ఆలౌట్ అయ్యేవి. జైస్వాల్ 4, గిల్ 1, కోహ్లీ 3, పంత్ 9 పరుగుల సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఈ దశలో భారత్ ఫాలో ఆన్ ఆడుతుందేమోనే అనిపించింది. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ డ్రా చేసుకునే అవకాశాలు భారత జట్టు కలిగింది. ఇక మిగిలిన 2 రోజుల్లో టీమిండియా 2 ఇన్నింగ్స్ ఆడవలసి ఉంది. అయినా కూడా గబ్బా పిచ్చిని బట్టి అలాగే ఆసీస్ బౌలర్లను బట్టి చూస్తే వర్షం అంతరాయం కలిగించకుండా మిగిలిన 2 రోజుల పాటు సజావుగా సాగితే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ టీమిండియా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ. లేదా వరుణుడు ఏమైనా అడ్డంకులు కలిగిస్తే మాత్రం డ్రాతో సరిపెట్టుకునే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. ప్రస్తుత టీమిండియా బ్యాట్స్మెన్ల ఫామ్ ను బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవడం అసాధ్యమే. ప్రస్తుత ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు అలాగే బ్యాట్స్మెన్ల ఫామ్ ను బట్టి టీమిండియాకు షాక్ ఇవ్వడం ఖచ్చితమని, కాకపోతే వర్షం పదే అంతరాయం కలిగించడం ఆస్ట్రేలియాకు విజయాన్ని దూరం చేస్తుందేమో గానీ ఇండియా గెలవడం మాత్రం అసాధ్యమే. ఈ 2 రోజుల పాటు వర్షం పడకుంటే ఖచ్చితంగా ఇన్నింగ్స్ తేడాతో టీమిండియా ఓడిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదని, ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లలో అట్టొచ్చినట్టు నిరుత్సాహం కనిపిస్తుంది. ఇదే వారిని పరాజయానికి దగ్గర చేస్తుందని రికీ పాంటింగ్ అన్నాడు. ఈ సిరీస్ లో ట్రావిస్ హెడ్ సూపర్ ఫామ్ లో ఉండడం, ఇక స్మిత్ కూడా తన ఫామ్ ను అందిపించుకోవటం, గబ్బా మైదానంలో అనుకున్న దానికంటే తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఎక్కువ పరుగులు చేసిందనే చెప్పాలని, ఆ స్కోర్ ను టీమిండియా 2 ఇన్నింగ్స్ లో సాధించడం అసాధ్యమే అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.